హాయ్ మామ ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. దీక్షిత్ శెట్టి గారు ఆపోజిట్ పెయిర్‌గా యాక్ట్ చేశారు మామ. రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్ట్ చేశారు. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఈ సినిమా ఈ వీకే ఓటీటీలోకొచ్చింది. కొన్ని రీజన్స్ వల్ల థియేటర్‌లో చూడలేకపోయాను. ఇప్పుడు ఓటీటీలో చూసాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది? నిజంగానే సోషల్ మీడియాలో రచ్చ చేసినంత గ్రేట్‌గా ఉందా? అంత గొప్ప సినిమా అని నాకు అనిపించిందా అంటే అనిపించలేదు మామ. నచ్చలేదు నాకు. చాలా కష్టంగా కంప్లీట్ చేశాను సినిమాని. డైరెక్టర్ గారు చెప్పాలనుకుంటున్న పాయింట్ మంచి పాయింటే అయినా, ఆ పాయింట్ చెప్పిన విధానంతోనే నాకు చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, భూమా, విక్రమ్ ప్రేమించుకుంటారు. రోజులు గడిచే కొద్దీ భూమాకి విక్రమ్ ప్రేమ ప్రేమలాగా అనిపించదు. ఆ తర్వాత భూమా ఏం చేసింది? దానికి తిరిగి విక్రమ్ ఏం చేశాడు? భూమా విక్రమ్ నుంచి దూరం అయిందా? తన కెరియర్‌లో తను సెటిల్ అయిందా లేదా? అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంటే పెర్ఫార్మన్స్‌లు మామ. రష్మిక గారి కోసమే ఆ క్యారెక్టర్ రాశారేమో అన్నంత న్యాచురల్‌గా యాక్ట్ చేశారు ఆవిడ. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. దీక్షిత్ శెట్టి గారు కూడా ఆయన క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు అనిపించింది మామ. నెక్స్ట్ విజువల్స్ చాలా బాగున్నాయి మామ. కొన్ని షాట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. మ్యూజిక్ కూడా బీజీఎం చాలా బాగుంది. పాటలైతే నాకు పెద్దగా ఎక్కలేదు. డైలాగ్స్ కూడా బాగున్నాయి మామ. ఎడిటింగ్ కొంచెం కొన్ని సీన్‌లు తీసేస్తే బాగుండు అనిపించింది. అంతే మామ. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే పాయింట్‌గా నచ్చిన ఈ సినిమా స్టోరీగా, స్క్రీన్ ప్లే వైస్, క్యారెక్టర్ డిజైన్ వైస్ నచ్చలేదు మామ. ఇప్పుడు ఇలాంటి ఒక సబ్జెక్ట్ మనకు కనెక్ట్ అవ్వాలి అంటే విక్టిమ్ మీద మనకి సింపతి క్రియేట్ అవ్వాలి. హీరోని యాంటీగా చూపించేసి హీరోయిన్ మీద సింపతి చూపించమంటే అది వచ్చేది కదా! హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్‌లోనే బోలెడు బొక్కలున్నాయి మామ. నీకు పడను అంటది. పోలీస్ నంబర్ తీసుకుంటాను అంటది. సినిమా చూడడానికి రమ్మంటే లేట్ నైట్ బాయ్స్ హాస్టల్‌కి వెళ్ళిపోతది. హీరో కిస్ చేస్తున్నప్పుడు ఆపదు. తర్వాత దాని గురించి కాలేజ్ మొత్తం మాట్లాడుకుంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతది. ఆ తర్వాత లవ్ యాక్సెప్ట్ చేస్తది. ఇన్ని చూసాక హీరోయిన్ క్యారెక్టర్‌ని మనం మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనుకోవాలా? లేదా తింగర క్యారెక్టర్ అనుకోవాలా? ఇన్ని హోల్స్ ఉన్న క్యారెక్టర్ మీద సింపతి ఎందుకు కలుగుతుంది మామ? కలగాలి కాబట్టి సెకండ్ హాఫ్‌లో హీరోతో ఎక్స్‌ట్రీమ్ పనులు చేయించేస్తే కలిగేస్తదా? నాకైతే అనిపించలేదు మామ. ఇలా చెప్పుకుంటూ పోతే స్క్రిప్టింగ్ స్టేజ్‌లోనే చాలా ఫ్లాస్ కనిపించాయి నాకు. అలాగే సినిమా కూడా చాలా స్లోగా ఉంటది మామ. నీరసంగా ఎళ్తది. నిద్రొచ్చేస్తుంటది. కొన్ని చోట్లయితే నిద్రొచ్చేస్తుంటది. ఇక్కడ సినిమాగా కాకుండా నాకు బయట ఇంకో డౌట్ ఉంది మామ. చున్నీ విసరడం అనేది చాలా వైరల్ అయింది సినిమా తర్వాత. బట్ డైరెక్టర్ గారు ఈ సినిమాతో ఇచ్చిన మెసేజ్ చున్నీలు ఎగరేయమని కాదు మామ. అది వాళ్ళకి అర్థం అవ్వలేదని నాకు క్లియర్‌గా అర్థమైంది. డైరెక్టర్ గారు చెప్పిన పాయింట్ బాగున్నా, క్యారెక్టర్స్ వైస్ నాకు సినిమా నచ్చలేదు మామ. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు నచ్చలేదు. బట్ థియేట్రికల్‌గా సక్సెస్ అయింది కాబట్టి మెజారిటీ ఆడియన్స్‌కి నచ్చొచ్చు. బట్ నాకైతే నచ్చలేదు. నేనైతే రిఫర్ చేయను. బట్ థియేట్రికల్ రిజల్ట్ వైస్ చూస్తాను అంటే చూడండి మామ. ఇంక మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.